Hey guys, welcome back to my channel Divya Vlogs. Welcome back to one more beautiful video. నేను మీకు చెప్పినట్టే వీడియోస్ అయితే చాలా తొందరగా అప్లోడ్ చేస్తున్నాను. లైక్ 3 డేస్కి ఒకసారైనా లైక్ 4 డేస్కి ఒకసారైనా మోస్ట్లీ వీక్లీ 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. అయితే కామెంట్స్ అని చూస్తుంటా, చిన్నోడికి చాలా చాలా మంచి రెస్పాన్స్ ఇస్తారు. వాడి స్మైల్ బాగుందని, వాడు చాలా యాక్టివ్గా ఉన్నాడని. వాడి స్మైల్ చూస్తే అయితే మాకు కూడా అదేదో తెలియని ఎనర్జీ చాలా మంచిగా అనిపిస్తుంది వాడి స్మైల్. వాడిని బ్లెస్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్స్ ఏ లాట్ గైస్. సో ఇవాళ వీడియో వచ్చేసి నేను మమ్మీ కలిసి జ్యువెలరీ స్టోర్కి వెళ్తున్నాము. చాలా డేస్ అయిపోయింది నేను నా ఛానల్లో జ్యువెలరీ వీడియోస్ పెట్టి. లాస్ట్ టైం నేను సిల్వర్ జ్యువెలరీ స్టోర్కి వెళ్ళినప్పుడు నాకు చాలా మంచి కామెంట్స్ వచ్చాయి. లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఒక మినిమల్ జ్యువెలరీ చూపించినందుకు. జనరల్లీ నాకు మినిమల్ జ్యువెలరీ కలెక్షన్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నేను చిన్న ఉంటాను కాబట్టి హెవీ జ్యువెలరీ నా బాడీ టైప్కి అంత సెట్ అవ్వవు. వీడియో పెట్టాక అర్థమైంది నాకు ఏంటంటే నాలాగే చాలా మంది కూడా అట్లా మినిమల్ జ్యువెలరీ అంటే ఇష్టం ఉంటుంది అని. సో ఈ వీడియో కూడా అందుకే స్పెషల్గా చేస్తున్నా. మినిమల్ జ్యువెలరీ అంటే ఇష్టం ఉండే వాళ్ళకి, అంటే చిన్న చిన్న సెట్స్ అంటే ఇష్టం ఉంటాయి కదా, సో వాళ్ళ కోసమే స్పెషల్లీ. సో మినిమల్ జ్యువెలరీ అయినా ఎలా స్టైల్ చేయొచ్చు, ఎలాంటి జ్యువెలరీ పిక్ చేసుకోవచ్చు మనం ఒక స్టోర్కి వెళ్తే అనేది ఈ వీడియోలో ఉంటుంది. సో నేను మా మమ్మీ కలిసి వెళ్తున్నాం. చాలా డేస్ తర్వాత మమ్మీని షాపింగ్కి తీసుకొని వెళ్తున్నాను. ఈరోజు సాయి ఇంకా అత్తయ్య ఇంటి దగ్గరనే ఉంటున్నారు. సో వాళ్ళు చిన్నోని చూసుకుంటారు. జస్ట్ ఇక్కడే నియర్ బై. మమ్మీకి బీడ్స్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బీడ్స్ జ్యువెలరీ తీసుకోవడం అస్సలు కుదరలేదు. సో దిస్ టైం తీసుకుందాం అనుకుంటున్నాము. సో నెక్స్ట్ మా చిన్నోడి మైల్ స్టోన్స్ ఉన్నాయి కదా ఒకటి. సో మీరు చూస్తూ ఉంటారు, వీడియోస్ కమింగ్ సూన్ గైస్. గోల్డ్లో అయితే చాలా డేస్ అయిపోయింది మమ్మీకి జ్యువెలరీ తీసుకోక. సో గోల్డ్లో ఎలాగో తీసుకోవట్లేము కదా, సిల్వర్లో అయినా తీసుకుందాం అనేసి వీఆర్ ప్లానింగ్ టు గో. నెక్స్ట్ వచ్చే వెడ్డింగ్ సీజన్కి మొత్తం సిల్వర్ జ్యువెలరీ ప్రిఫర్ చేస్తున్నారు కదా, సో వాళ్ళందరికీ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. నాకు నచ్చే కలెక్షన్ అంతా మీకు కూడా షేర్ చేసుకుంటాను. అండ్ మమ్మీకి ఏది నచ్చింది, ఏది తీసుకున్నాము అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. మేము రెడీ అయిపోయి స్టోర్కి వెళ్తున్నాము. మా మమ్మీతో షాపింగ్కి వెళ్తే చాలా డేస్ అయిపోతుంది. మా అమ్మతో షాపింగ్కి వెళ్తే చాలా మంచిగా ఫన్, ఇంకా మంచిగా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. నేను ఏదో వర్క్ చేస్తున్న ఫీలింగ్ ఉండదు. ఇప్పుడు రీల్ కూడా షూట్ చేసేది ఉంది. నాకు ఏదో వర్క్ చేస్తున్న ఫీలింగ్ ఉండకుండా మంచిగా అయిపోతుంది అంతా వర్క్. అమైరా సిల్వర్ జ్యువెలరీ స్టోర్ కి అయితే వచ్చేసాము. వీళ్ళు హైదరాబాద్ లో న్యూలీ 2 బ్రాంచెస్ లాంచ్ చేశారు, కొండాపూర్ అండ్ కోకాపేట్ లో. ఇప్పుడు నేను వెళ్ళిన బ్రాంచ్ కొండాపూర్ది. స్టోర్ డీటెయిల్స్ డిస్ప్లే పైన ఇంకా డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. ఇది న్యూ స్టోర్ కాబట్టి లాంచింగ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే నేను స్టోర్ కి వెళ్ళగానే మన ఫాలోవర్స్ కనిపించారు. చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. నన్ను, మమ్మీని, డాడీని, ఇంకా దైవిక్ ని కూడా అడుగుతారు కలిసిన వాళ్ళందరూ. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూస్తే అలా. ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఆల్. మీ లవ్, సపోర్ట్, ఎంతో అదృష్టం చేసుకుంటే ఇలాంటి ఒక పొజిషన్ వస్తుంది అనిపిస్తుంది. ఈ మధ్య అయితే నన్ను కలిసిన ప్రతి ఒక్కరు దైవిక్ కోసమే అడుగుతున్నారు. హౌ స్వీట్ దిస్ ఈజ్ అనిపిస్తుంది. అంటే ఎంత బాగా ఫాలో అవుతున్నారు. దైవిక్ స్మైల్, వాడి గురించి అడిగితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను అబ్జర్వ్ చేస్తాను, చాలా మంది దూరం నుంచి చూసి అరే మాట్లాడుతుందో లేదో అనేసి వెళ్ళిపోతారు. బట్ నో గైస్, నాకైతే ఎవరైనా వచ్చి మాట్లాడిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ టైం యూ సీ మీ నా దగ్గరకు వచ్చేసేయండి, విల్ టాక్. ఇక్కడైతే స్టోర్కి అయితే వచ్చాము. స్టోర్ చాలా మంచి కలెక్షన్ తో ఇట్లా నిండిపోయి ఉంది. అంటే న్యూ స్టోర్ కదా, ఆబ్వియస్లీ బెస్ట్ కలెక్షన్ ఉంటుందని చెప్పేసి వెళ్ళాము. చాలా మంచి కలెక్షనే ఉండే. వెళ్ళగానే ఇది చూపించండి అని స్టార్ట్ చేశాను నేనైతే. ఇలా జ్యువెలరీ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కొత్తగా లాంచ్ అయిన స్టోర్స్ కి వెళ్తే ఏంటంటే పక్కా ట్రెండింగ్ కలెక్షన్స్, ఇంకా కొత్త నెక్ సెట్స్ అన్ని అక్కడే ఉంటాయన్నమాట. అమైరా సిల్వర్ జ్యువెలరీలో కలెక్షన్ చాలా యూనిక్ గా అనిపిస్తుంది. నేను లాస్ట్ టైం కూడా ఫుల్ లెంత్ వీడియో పెట్టినప్పుడు చాలా మంది చెప్పారు లైక్ యూనిక్ గా ఉంది కలెక్షన్ అని. వీళ్ళు మొత్తం అన్ని కలెక్షన్ కాకుండా ఓన్లీ సెలెక్టివ్ లైక్ హ్యాండ్ పిక్డ్ కలెక్షన్ మాత్రమే ఉంటుంది. సో నాకు ఈ గ్రీన్ వన్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూడగానే ఫస్ట్ నచ్చింది ఇది. ఇప్పుడైతే ఇలాంటి గ్రీన్ ఎమరల్డ్స్ జ్యువెలరీ చాలా ట్రెండింగ్ కదా, సో నాకు చూడగానే ఫస్ట్ నచ్చింది, అందుకే పెట్టేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. సో నైట్ ఈవెంట్స్ కి కూడా చాలా బాగుంటది ఇది. ఈ మధ్య చాలా మంది పట్టు శారీస్ పైన కూడా ఈ జ్యువెలరీ వేసుకుంటున్నారు. అదొక కొత్త లుక్ అనమాట. చాలా బాగా అనిపించింది అసలు పెట్టుకొని చూస్తే. జ్యువెలరీ అంటేనే గ్రీన్ స్టోన్సే అందరికి చాలా బాగా నచ్చుతుంది కదా, సో అదొక లుక్ వచ్చేస్తుంది గ్రీన్ స్టోన్స్ అయితే. నాకైతే ఇలాంటి సింపుల్ నెక్లెస్ టైప్ వి చాలా బాగా సెట్ అవుతాయి, హెవీగా కాకుండా. సో నాకు ఈ గ్రీన్ స్టోన్స్ వచ్చింది అయితే చాలా బాగా నచ్చింది. సో ఇదే చూస్తున్నాం. ఇంకా నేను సీజర్స్ లో జ్యువెలరీ వేసాను కానీ ఈ టైప్ లో వేయలేదు. ఎమరాల్డ్స్ లో ఎక్కువగా గ్రీన్ స్టోన్స్ వచ్చేవి. సో బిగ్ స్టోన్స్ వచ్చాయి కాబట్టి చాలా మంచి షైన్ ఉండే. ఇయర్ రింగ్స్ కూడా చూసారు కదా, చాలా మంచి కలెక్షన్ ఉంది. హెవీగా కాకుండా చాలా సింపుల్ అండ్ యూనిక్ కలెక్షన్. అసలు ఎంత బాగా అనిపించాయో, ప్రిట్టి ఉండే. ఇవి ఎగ్జాక్ట్ గా గోల్డ్ లో తీసుకుంటే లుక్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి
అసలు. సో గోల్డ్లో మనం ఇవి తీసుకోవాలంటే అరౌండ్ 5 lakhs అలా అవుతాయి. సో డైమండ్స్ అయితే ఇంకెక్కువ ఉంటాయి, బట్ ఇవైతే మనకి అరౌండ్ 6,000 లోపే ఉన్నాయి గాయస్. 6,000, 5,000, 4,000 ఆ రేంజ్ నుంచి ఉన్నాయి. చాలా బెస్ట్ అనిపించింది ఇయర్ రింగ్స్ అయితే. అండ్ ముందు కూడా నేను సిల్వర్ జ్యువెలరీ చాలా సార్లు తీసుకున్నాను కదా, షైన్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ మనకి షైన్ కొంచెం తగ్గింది అనిపించినా మళ్ళీ స్టోర్లో తెచ్చిస్తే వాళ్ళు పాలిష్ కూడా చేసిస్తారు. స్టోర్ లాంచింగ్ ఆఫర్స్ అని చెప్పాను కదా, 10,000 ఎబో ఏది పర్చేస్ చేసినా మనకు ఒక సిల్వర్ ఆర్టికల్ ఫ్రీ ఇస్తున్నారు. ఇంకా 25% డిస్కౌంట్ కూపన్ వస్తుంది. అది మనం నెక్స్ట్ విజిట్ అప్పుడు యూస్ చేసుకోవచ్చు. నాకైతే నెక్స్ట్ సెట్ చాలా బాగా నచ్చింది అసలు. సో కొన్ని జ్యువెలరీ ఏంటంటే మనం పార్టీ వేర్ లాగా అండ్ ట్రెడిషనల్ వేర్ లాగా రెండు టైప్ లో యూస్ చేసుకోవచ్చు. ఇది అలాంటి జ్యువెలరీ అనమాట. సో శారీ పైనకి అండ్ డ్రెస్సెస్ పైనకి రెండు పైకి బాగుంటది ఇది. మా అమ్మ పక్క నుంచి నాకు బీడ్స్ జ్యువెలరీ తీసుకుందామని వచ్చావు, నువ్వే చూస్తున్నావు కదా అన్నట్టు చూస్తుంది. కానీ ఇప్పుడు నేను పెట్టుకుంది మా మమ్మీకి కూడా నచ్చింది యాక్చువల్ గా, ఎందుకంటే ఇలాంటి టైప్ ముందెప్పుడు లేదు కదా, ఇది ట్రై చేయి తీసుకో అని చెప్తుండే. చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇదైతే. రెగ్యులర్ గా విక్టోరియన్ జ్యువెలరీ కాకుండా ఈ మోజోనెట్స్ ది ఇక్కడ చూసాను, ఎంత బాగా అనిపించిందో. సూపర్ ఉండే అసలు బ్రైడ్స్ కి అయితే ఇలాంటి జ్యువెలరీ చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ రౌండ్ గా వచ్చింది కదా, ఆ నెక్ షేప్ నాకు మస్తు నచ్చింది. ఈ మోజోనెట్స్ జ్యువెలరీ ఎప్పుడైనా చాలా గ్రాండ్ ఇంకా రిచ్ లుక్ ఉంటుంది, ఇట్లా ఎలిగెంట్ గా కనిపిస్తుంది. చాలా బాగుంది కదా చూస్తేనే. కమింగ్ వెడ్డింగ్ సీజన్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్ గా ట్రై చేయండి. ఇంకా ఆఫర్స్ ఉన్నప్పుడు వెళ్ళడమే చాలా బెస్ట్. ఇంకా ఇలాంటి విక్టోరియన్ లాంగ్ హారం కూడా చూసాను. డిజైన్స్ అన్ని చాలా కొత్తగా అనిపించాయి. ఈ మధ్య అయితే విక్టోరియన్ జ్యువెలరీ చాలా ట్రెండ్ అవుతుంది కదా, మంచిగా గ్రీన్ స్టోన్స్ వస్తాయి, చాలా మంచి లుక్ ఉంటుంది. అందుకే నేను మా చిన్నోడి నేమింగ్ సెరమనీ అప్పుడు ఆ విక్టోరియన్ జ్యువెలరీ చూస్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ట్రై చేసేది అయితే విక్టోరియన్ కాకుండా చాలా డిఫరెంట్ ఫినిషింగ్ ఉంది. సో సింపుల్ గా ఉందని నచ్చింది నాకు, మా మమ్మీకి అయితే. నెక్స్ట్ ఇంకా కొంచెం డిఫరెంట్ కలెక్షన్ చూద్దామని చూస్తున్నాము. సో ఈ యాంటిక్ జ్యువెలరీలో కూడా చాలా బాగుండే కలెక్షన్. వీళ్ళ స్టోర్ లో కొన్ని సెలెక్టివ్ పీసెస్ ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంది కదా గ్రీన్ వన్, అది ఎంత బాగుంది చూడండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది నాకు, మమ్మీకి. ఇలాంటి సింపుల్ జ్యువెలరీ చాలా ఎఫోర్డబుల్ ప్రైస్ లో దొరికేస్తాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చే వెడ్డింగ్ సీజన్ కి బ్రైడ్స్ కి కావాల్సిన యూనిక్ కలెక్షన్ అంతా ఇక్కడ ఉంది. సో ఎవరైనా కావాలి చెక్అవుట్ చేయాలి స్టోర్ ని అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో డిస్ప్లే పైన కూడా మెన్షన్ చేస్తాను, స్టోర్ డీటెయిల్స్ చూడండి ఒకసారి. ఇక్కడైతే మేము ర్యాండమ్ గా అన్ని చూస్తున్నాము ఎలా ఉంది కలెక్షన్ అని, బట్ లాస్ట్ లో మేము ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అది నేను మీకు చూపిస్తాను. నాకు యాక్చువల్లీ ఇట్లా వైట్ స్టోన్స్ తో నెక్ సెట్ ఏది లేదనమాట. అంటే ఉంటే డైమండ్స్లో గ్రీన్ స్టోన్స్ ఉంది, బట్ ఇలాంటి విక్టోరియన్లో వైట్ ఫినిషింగ్ వచ్చింది లేదు. సో ఇలాంటివి ఏంటంటే ఎలాంటి శారీ పైనకైనా ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. నేనైతే జ్యువెలరీ తీసుకునేటప్పుడు మాక్సిమం చెక్ చేసుకుంటాను నా అన్ని అవుట్ఫిట్స్కి, మోస్ట్ ఆఫ్ మై డ్రెస్సెస్కి, శారీస్కి ఇది సెట్ అవుతుందా లేదా అని. నాకైతే ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా బాగా నచ్చింది, ఎందుకంటే అరౌండ్ 3,000, 4,000, 6,000 ఆ రేంజ్లోనే ఇంత ప్రిటీ వస్తున్నాయి అంటే బెస్ట్ అసలు. ఎవరికైనా డైమండ్ నెక్లెస్ పైనకి సెట్ అయ్యే ఇయర్ రింగ్స్ కావాలంటే ఇక్కడికి వచ్చి చెక్ చేయండి, చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ. నేనైతే ఇక్కడ అన్ని సింపుల్ నెక్ సెట్స్ ట్రై చేస్తున్నాను, ఇది చాలా బాగా నచ్చింది, బాగుంది కదా. సో డైరెక్ట్ గా అయితే ఇంకా బ్యూటిఫుల్ ఉండే అసలు. నా దగ్గర అయితే మోస్ట్లీ అన్ని బ్రైట్ కలర్ శారీస్ ఉన్నాయి కాబట్టి ఇది చాలా బాగా సెట్ అవుతుంది అనిపించింది. నేను అలా చూసి తీసుకుంటాను ఏదైనా తీసుకునేటప్పుడు. మీ దగ్గర ఎక్కువగా లైట్ కలర్ శారీస్ ఉన్నప్పుడు దానికి సెట్ అయ్యే జ్యువెలరీ తీసుకోవడం బెస్ట్. ఇక్కడ వేరే లాంగ్ హారమ్స్ కూడా చూపిస్తున్నాను, చాలా బాగున్నాయి కదా. కలెక్షన్ అయితే చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ గా ఉంది. ఈ మధ్య అందరూ 3 lines 2 lines వచ్చిన జ్యువెలరీ ప్రిఫర్ చేస్తున్నారు నిండు కనిపించడానికి. ఇక్కడైతే మనం ఏ జ్యువెలరీ తీసుకున్నా వాటికి సెట్ అయ్యే బ్యాంగిల్స్ కూడా చూపించారు అనమాట. సో దీనికి ఇలా సెట్ అయిపోతాయి బ్యాంగిల్స్ అని చూపించారు. సో చాలా బాగున్నాయి కదా. డార్క్ కలర్ శారీ కాబట్టి ఇట్లా వైట్ స్టోన్స్ ది చాలా బాగా ఎలివేట్ అవుతుంది, చాలా మంచిగా కనిపించింది అసలు. స్టోన్స్ అన్ని మంచి షైన్ అవుతుండే డైరెక్ట్ గా కూడా. తెలిసిందే కదా మన గర్ల్స్ గురించి, ఒకటి చూస్తుంటే ఇంకోటి నచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. సో ఇది కూడా చాలా బాగా నచ్చింది. సో అప్పుడే చూడగానే ట్రై చేయాలనిపించింది, మస్తుండే అసలు. 2 lines వచ్చి సింపుల్ విక్టోరియన్ కాకుండా డిఫరెంట్ గా మోజోనెట్స్ అండ్ బీడ్స్ లో వచ్చింది, చాలా బాగా అనిపించింది. సో ఒకసారి నేను పెట్టుకొని చూస్తాను, మీకు కూడా ఎలా ఉంటుందో చూడండి. అసలు పెట్టుకోగానే ఎంత నిండుగా అనిపించిందో. నార్మల్ గా యాంటిక్ కాకుండా డైమండ్స్ జ్యువెలరీ కాకుండా ఇది చాలా డిఫరెంట్ గా అనిపించింది లుక్ వైజ్ అయితే. ఇప్పుడైతే ఇట్లా 2 lines వచ్చి చాలా ట్రెండింగ్, ఎందుకంటే అందరూ మల్టిపుల్ జ్యువెలరీ తీసుకోవాలనుకోరు, ఒకటి తీసుకున్న హైలైట్ అనిపించాలి అని చూస్తున్నారు. ఈ జ్యువెలరీ అయితే బ్రైడ్స్ కి కూడా చాలా బాగుంటది. ఇందులో ఇట్లా గోల్డ్ ఫినిషింగ్ లా వచ్చింది, అందుకే ఇంకా చాలా మంచి లుక్ ఉండే. ఎగ్జాక్ట్ లైక్ గోల్డ్ పీస్ లా అనిపించింది. వర్క్ డిజైన్ అంతా పర్ఫెక్ట్ గా ఉండే. సో నాలాగా చిన్నగా ఉండే వాళ్ళకి మల్టిపుల్ జ్యువెలరీ వేసుకుంటే బాగుంటది అనమాట. ఇలాంటిది ఒక్కటే హెవీగా వేసుకుంటే సూపర్ ఉంటది. సో అది నా చాయిస్. నాకు ఇలా సింపుల్ గా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఫుల్ గా కనిపించాలి. సో అందుకే ఇది చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఇలాంటి నెక్ సెట్ పైనకి ఎలాంటి ఇయర్ రింగ్స్ సెట్ అవుతాయా అని చూస్తున్నాము. ఇట్లా వైట్ స్టోన్స్ వచ్చింది ఉండే, చాలా బాగుంది అవి కూడా. మా అమ్మకి నేను ఫస్ట్ పెట్టుకున్న ఎమరల్డ్స్ కన్నా ఇది చాలా బాగా నచ్చిందంట. సో మమ్మీ కూడా పెట్టుకొని చూసారు, మమ్మీ కూడా చాలా బాగుండేది. ఇందులో మోసో
మోజోనెట్ స్టోన్స్ వచ్చాయి కాబట్టి అసలు ఎంత గ్రాండ్ లుక్ ఉండేనో. డైరెక్ట్ గా చూస్తే అయితే ఎగ్జాక్ట్ లైక్ అది గోల్డే అనుకుంటారు, ఎవరు చూసినా గోల్డ్ అండ్ డైమండ్స్ అనుకుంటారు. డైరెక్ట్ గా చూస్తే అయితే సిల్వర్ అంటే ఎవరు బిలీవ్ చేసేలానే లేదు, అంత బాగుంది వర్క్ అయితే. సో ఇంకా ఇది ఇద్దరికి నచ్చింది కాబట్టి తీసి అయితే సైడ్ కి పెట్టాము. ఇంకా నెక్స్ట్ వేరేవి కూడా చూస్తున్నాము. వేరేవి కూడా యాంటిక్ లో, విక్టోరియా, ఇంకా సీజర్స్ లో కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది. స్టోర్ విజిట్ అవుతే మీరు ఇదంతా కలెక్షన్ చూడొచ్చు. నేను ఓన్లీ సెలెక్టివ్ పీసెస్ మాత్రమే చూపిస్తున్నాను. ఇంకా చెప్పాను కదా సింపుల్ మినిమల్ జ్యువెలరీ అని. ఇక్కడైతే కలెక్షన్ హ్యూజ్ ఉండే, చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఇవన్నీ బెస్ట్ ప్రైస్ లో వస్తాయి. ఇంకా డిజైన్స్ కూడా చాలా సూపర్ అనిపించాయి. యాక్చువల్లీ నేను చాలా సిల్వర్ జ్యువెలరీ స్టోర్స్ కి వెళ్ళాను కదా, సో వేరే స్టోర్స్ లో ఎక్కువగా విక్టోరియన్ చూసాను. ఇలాంటి మోజోనెట్స్ లో ఇంత డిఫరెంట్ కలెక్షన్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. మా అమ్మకి పక్కన ఎవరో బీడ్స్ చూస్తుంటే కనిపించింది. సో నెక్స్ట్ అవి కూడా చూడడం స్టార్ట్ చేసాము. బీడ్స్ లో కూడా చాలా మంచి కలెక్షనే ఉంది. సో ఇది లాంగ్ హారం చాలా బాగా అనిపించింది. ఇలా 3 లైన్స్ పర్ల్స్ వచ్చి వర్క్ డిజైన్ అంతా చాలా నీట్ గా వచ్చింది. సో వేరేవి కూడా యాంటిక్ లో కూడా చూసాము. ఇది బాగా అనిపించింది. సో దూరం నుంచి ఏదైనా బాగా అనిపించగానే ట్రై చేయాలనిపిస్తుంది కదా, సో అలా ట్రై చేసి చూస్తున్నాను. నేనైతే ఎక్కువగా ఇట్లా లాంగ్ హారం ప్రిఫర్ చేయను, కాకపోతే డిజైన్ చాలా బాగా నచ్చింది. సో డిజైన్ వర్క్ దానిపైన అసలు ఎంత బాగుందో డిజైన్ అయితే. సో మా మమ్మీ డీటెయిల్ గా చూస్తున్నారు అనమాట, ఎవరెవరు వచ్చారు, ఏ దేవుడు వచ్చారు దీనిపైన అనేసి. మా అమ్మ ఇందులో ఎవరెవరు ఉన్నారని డీటెయిల్ గా ఎగ్జామిన్ చేస్తుంది గైస్. మీరు కూడా ఒకసారి దగ్గర నుంచి చూడండి ఎంత బాగా వచ్చిందో వర్క్ అయితే. అసలు అంత డీటెయిలింగ్, అసలు ఎంత ఫినిషింగ్, ఎంత పర్ఫెక్ట్ ఎలా చేస్తారో అనిపించింది నాకైతే. నాకు యాక్చువల్లీ చిన్న చోకర్స్ అంటే ఇష్టం, బట్ ఇది వేసుకొని చూసాక నాకు ఇది కూడా చాలా బాగా అనిపించింది అసలు. ఇంకా హైట్ అండ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ సెట్ అయితే చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. ఇంకా ఇది న్యూ స్టోర్ కాబట్టి ఏది తీసుకున్నా మంచిగా డిస్కౌంట్ ప్రైస్ లో వస్తుంది. ఇంకా అదే కాకుండా ఒక ట్రెండింగ్ ఐటమ్ తీసుకున్నాము అనే ఫీల్ ఉంటది కదా కొత్త స్టోర్ లో తీసుకుంటే. అలా అని చెప్పేసి డిఫరెంట్వి చూస్తున్నాం. కాకపోతే మా మమ్మీకి నచ్చాలి, నాకు నచ్చాలి. సో ఇన్ని ఆప్షన్స్ ముందు ఉంటే కూడా మనకు కన్ఫ్యూజ్ అవుతుంది కదా, ఏది తీసుకోవాలి అనేసి. సో మీరు అందరు వచ్చినప్పుడు కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను నాకు నచ్చినవి, ది బెస్ట్ అనిపించినవి చూపిస్తున్నాను ఇక్కడ. ఇన్ని డేస్ నాకు ఇలాంటి లాంగ్ హారం సెట్ అవ్వదు అనిపించింది, బట్ ఇది వేసుకున్నాకైతే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది నాకు. వీటికి కూడా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యే మంచి బుట్టాలు కూడా చూపించారు. నాకైతే జుమ్కాస్ అంటే చాలా ఇష్టం గైస్. ఎన్ని పేర్ ఆఫ్ జుమ్కాస్ ఉన్నా ఐ లుక్ ఫర్ జుమ్కాస్. ఇంకా కూడా ఇవైతే మంచిగా పికాక్ డిజైన్ వచ్చింది. ఇవి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా, మంచిగా అసలు రీజనబుల్ ప్రైస్ లో వచ్చేస్తున్నాయి ఇవి. ఈ మధ్య అయితే చాలా మంది పెళ్లికి కూడా సిల్వర్ జ్యువెలరీ ప్రిఫర్ చేస్తున్నారు, ఎందుకంటే గోల్డ్ చాలా ఎక్కువ అయిపోయింది కదా ప్రైస్. అందుకే ఇంకో రీజన్ ఏంటంటే ఎగ్జాక్ట్ డిజైన్స్ మనకి సిల్వర్ జ్యువెలరీలో బడ్జెట్ లో వచ్చేస్తున్నాయి. ఇంకా అది సిల్వరా గోల్డ్ అని కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి అర్థం కాదు, అంత బాగుంటున్నాయి డిజైన్స్ కూడా. ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి సిల్వర్ జ్యువెలరీ తీసుకుంటే ఒక్కొక్క ఈవెంట్ కి ఒక్కొక్క డిఫరెంట్ జ్యువెలరీ పెట్టుకున్న ఫీలింగ్ కూడా వస్తుంది. అంటే మనం గోల్డ్ తీసుకునే ప్రైస్ లో ఇందులో చాలా వచ్చేస్తాయి కాబట్టి. పెళ్ళప్పుడు అయితే సిల్వర్ జ్యువెలరీ ఇంత ట్రెండ్ లో లేదు, లేదంటే డెఫినెట్ గా నేను ఒక 2-3 ఈవెంట్స్ లో అయినా సిల్వర్ జ్యువెలరీ డెఫినెట్ గా వేసుకునేదాన్నేమో. నెక్స్ట్ నాకు ఈ విక్టోరియన్ లో సింపుల్ నెక్ సెట్ చాలా బాగా నచ్చింది. ఇది కూడా చాలా బాగుంది కదా. ఇది మిడ్ లెంత్ లో వస్తుంది, చోకర్ లా కాకుండా. సో లాకెట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉండే. ఇలాంటి జ్యువెలరీ అయితే నేను అమైరాకి వచ్చినప్పుడే చూస్తాను ప్రతిసారి. సో ఇవి చాలా డిఫరెంట్ గా యూనిక్ గా అనిపిస్తాయి ఈ స్టైల్ ఆఫ్ జ్యువెలరీ అయితే. నెక్స్ట్ ఇది చూడడానికి చాలా హెవీగా ఉంది కదా, అసలు వేసుకొని చూస్తే అయితే చాలా లైట్ వెయిట్ అనిపించింది. సో చాలా లైట్ వెయిట్ ఉండే, కాకపోతే హెవీగా వచ్చింది డిజైన్. ఇలాంటి టైప్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకో లాంగ్ హారం కూడా చూసాను. సో వర్క్ డిజైన్ చూడండి దీనిపైన వచ్చింది, ఎంత ప్రిటీ ఉంది కదా. సో ఇది కూడా చాలా యూనిక్ గా అనిపించింది. నేనైతే ఈ వీడియోలో ఓన్లీ యూనిక్ గా ఉన్నాయి మాత్రమే చూపిస్తున్నాను మీకు. ఇది మా మమ్మీకి చాలా బాగా నచ్చింది కదా, ఇది వింటేజ్ టైప్. సో ఇది మా మమ్మీకి నచ్చిందంటే ట్రై చేయమని చెప్పాను. సో మమ్మీకి నచ్చడం, నేను ట్రై చేయించకపోవడమా. సో మమ్మీకి వేసుకుంటే కూడా చాలా బాగుండే, కొంచెం ఇది వింటేజ్ మోడల్. సో అమ్మమ్మ అయింది కదా, అందుకే అమ్మమ్మ జ్యువెలరీ అని నచ్చుతాయి మా అమ్మకి. ఇలాంటి జ్యువెలరీ మనకి ట్రెడిషనల్ శారీస్ పైనకి చాలా బాగుంటాయి కదా. సో మమ్మీ కూడా వేగానే మంచి లుక్ వచ్చాయి, నిండుగా అనిపించింది. మీ మమ్మీ వాళ్ళకి కానీ ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా ఇది చాలా బాగుంటది. ఇంకోటి ఇది చాలా లైట్ వెయిట్ గా ఉండే, రీజనబుల్ ప్రైస్ లో కూడా ఉండే. సీజర్స్ లో కూడా చాలా కలెక్షనే ఉండే, కాకపోతే రెగ్యులర్ గా చూపిస్తూనే ఉంటాను కాబట్టి ఎక్కువగా సీజర్స్ లో చూపించలేదు. చాలా బాగుండే కలెక్షన్ అయితే. ఇంకో డిఫరెంట్ నెక్ సెట్ చూడండి, ఇది మా అమ్మకి నచ్చి తీపిచ్చారు.
చాలా బాగుంది కదా. సో డిఫరెంట్గా వచ్చింది పెండెంట్ కూడా, కింద లాకెట్ ఇది చూసారా. సో వేసుకుంటే మంచి లుక్ ఉంది, అంటే గ్రీన్ అండ్ రెడ్ కలర్ వైట్ కలర్ స్టోన్స్ కంబైన్డ్ అయ్యి వచ్చింది కాబట్టి ఏ శారీ లుక్ పైనకైనా చాలా బాగా సెట్ అయిపోతుంది. ఇది హెవీ నెక్ పీస్ కాకుండా ఇలాంటి సింపుల్ నెక్ సెట్స్ అయితే ఎంత బాగా అనిపిస్తాయో కదా, మస్తు అనిపించింది అసలు. నెక్స్ట్ నాకు మా మమ్మీకి కళ్ళని బ్లాక్ బీడ్స్ పైనకి వెళ్ళాయి అనమాట. సో బ్లాక్ బీడ్స్ కలెక్షన్ నేను షాక్ అయ్యాను చూసి, చాలా ఎక్కువగా ఉంది ఇక్కడైతే. ఇలా డిస్ప్లేలోనే కాకుండా ఇంకా లోపల కూడా చాలా ఎక్కువగా ఉందంట కలెక్షన్. సో పెండెంట్ ఇట్లా సింపుల్ గా వచ్చింది, బటర్ఫ్లైది మస్తుంది కదా. సో మా మమ్మీకి ఇది నచ్చింది అనమాట, ఇట్లా గ్రీన్ స్టోన్ వచ్చింది, ఇది తీసుకున్నాం మేము. నా అలాగే సేమ్ మా మమ్మీకి కూడా సింపుల్ జ్యువెలరీ అంటే ఇష్టం అనమాట, హెవీగా వేసుకోరు. ఇంకా ఇక్కడైతే చాలా డిఫరెంట్ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. బ్లాక్ బీడ్స్ లో అయితే హ్యూజ్ కలెక్షన్ గైస్. ఎవరికైతే ఇట్లా సింపుల్ పెండెంట్ వచ్చి డైమండ్ లుక్ లో కావాలనుకుంటున్నారో వాళ్ళకి ది బెస్ట్ అనమాట. సో చాలా కలెక్షన్ చూసాను. ఇట్లా బీడ్స్ లో కూడా ఉన్నాయి రెగ్యులర్ వేర్ లో వేసుకోవడానికి. మమ్మీ వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి. నేను లాస్ట్ టైం మమ్మీకి ఇలాంటిది ఒకటి తీసుకున్నాను, చాలా బాగా యూస్ అవుతుంది సింపుల్ గా షాపింగ్స్ కి కానీ టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు. సో ఇలాంటి ఒక పెండెంట్ యాడ్ చేసి సో అలాంటి చైన్ తీసుకుంటే చాలా బాగుంటది, సేమ్ లైక్ గోల్డ్ లాగానే అనిపిస్తుంది అవి. ఇంకా ఇలాంటి పెండెంట్స్లో కూడా సింపుల్ నుంచి హెవీ వరకు చాలా మంచి కలెక్షన్ ఉంది, డిఫరెంట్ యూనిక్ డిజైన్స్ ఉన్నాయి. సో ఇక్కడ యాంక్లెట్స్ కూడా చూసాము. అండ్ ఇంకా చాలా మందికి ఇలాంటి సింపుల్ ఫ్యాషన్ జ్యువెలరీ నచ్చుతుంది కదా. సో నేను ఎక్కువగా జీన్స్ పైన కానీ బయటకి సింపుల్గా వెళ్ళినప్పుడు ఇవే వేసుకుంటాను. సో చాలా బాగుంటాయి, పెండెంట్స్ చాలా బాగున్నాయి. అండ్ నెక్లెస్ది కూడా చాలా బాగా వచ్చింది. ఒకవేళ పాలిష్ పోయినా రీపాలిష్ చేసిస్తారంట, లైక్ 6 months తర్వాత 3 months తర్వాత పాలిష్ పోయినా ఇవి రీపాలిష్ కూడా చేసిస్తారు. చాలా బాగున్నాయి కదా ఇవైతే. ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ అనిపించాయి, అన్ని అరౌండ్ 1100 1500 లైక్ 2000 లోపే ఉన్నాయి విత్ లాకెట్. చాలా బాగున్నాయి ఇవి. నెక్స్ట్ ఇక్కడ మాంటికా చూడండి, హెవీగా కాకుండా సింపుల్ గా బాగున్నాయి కదా. సో ఇట్లా గుట్ట పూసలు వచ్చినాయి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ చెంప సవరాలు అయితే చాలా మంది ఇప్పుడు బ్రైడ్స్ ఎక్కువగా సిల్వర్ లోనే తీసుకుంటున్నారు. నార్మల్లీ జ్యువెలరీ మొత్తం అంటే ఇయర్ రింగ్స్ కానీ నెక్ సెట్ కానీ డైమండ్స్ లో తీసుకున్నా సరే, ఈ చెంప సవరాలు కూడా డైమండ్స్ లో తీసుకునేంత ఎఫర్ట్ చేయలేం కదా. సో అలాంటి వాళ్ళైతే మొత్తం డైరెక్ట్ గా వచ్చి ఇందులోనే తీసుకుంటున్నారు, ఎందుకంటే సేమ్ లైక్ ఎగ్జాక్ట్ ఆ ఫినిషింగ్ ఉంటుంది కాబట్టి. సిల్వర్ కాకుండా నార్మల్ ఇమిటేషన్ అయితే ఇంత గ్రాండ్ లుక్ రావన్నమాట. ఇవైతే సేమ్ లైక్ డైమండ్స్ కి, మనం వేసుకున్న డైమండ్స్ కి ఎగ్జాక్ట్ గా సెట్ అయిపోతాయి. ఇలా సింపుల్ గా 3 lines వచ్చి బీడ్స్ వచ్చినాయి అయితే ఎంత బాగున్నాయో. స్టోన్స్ కూడా ఉండే కొన్ని, వాటికైతే ఎంత బాగా అనిపించాయో అసలు. నెక్స్ట్ అయితే ఈ బ్లాక్ కలర్ వి యాంక్లెట్స్ కూడా చూసాను, ఇవి బీడ్స్ తో వచ్చాయి, నార్మల్ గా థ్రెడ్స్ తో కూడా వస్తాయి కదా. సో ఇవి కూడా చాలా బాగుండే. ఇవి నేను లాస్ట్ టైం కూడా తీసుకున్నాను, చాలా లాంగ్ స్టే వరకు ఉంటాయి, మనకి కలర్ కూడా ఏం షేడ్ అవ్వకుండా సిల్వర్ లో కాబట్టి. ఇప్పుడు ఆగస్ట్ లో వెడ్డింగ్ సీజన్ ఉంది కదా, ఇప్పుడు కొన్ని డేస్ వెడ్డింగ్స్ లేవు, మళ్ళీ ఆగస్ట్ లో ఉంది. సో ఆగస్ట్ కి ఇప్పుడే ఎవరైనా షాపింగ్ చేసే వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి స్టోర్ విజిట్ అయ్యి కలెక్షన్ అంతా చూడండి. సో మినిమల్ కలెక్షన్ కూడా చాలా బాగుంటాయి, హెవీ డిజైన్సే కాకుండా సింపుల్ డిజైన్స్ తీసుకుంటే ఏంటంటే మనకి రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తాయి. సో ఇది చూడండి, లైక్ సేమ్ లైక్ డైమండ్స్ లుక్లో ఉండే డైరెక్ట్గా చూస్తే కూడా. ఇంకా స్టోర్లో చాలా కలెక్షన్ ఉంది, కానీ నేనైతే సెలెక్టివ్ ఐటమ్స్ మాత్రమే, నాకు నచ్చినవి మాత్రమే చూపిస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మినిమల్ జ్యువెలరీయే. ఈ మధ్య అయితే జిలేబీ టైప్ చాలా బాగా ట్రెండింగ్ కదా. ఇక్కడైతే ఈ సింపుల్ నెక్ సెట్ చూసాను, కృష్ణ వచ్చి ఎంత బాగుందో కదా, వర్క్ అయితే ఎంత బ్యూటిఫుల్ అనిపించిందో. బీడ్స్ ఇంకా పగడం వచ్చింది, సో అందుకే ఆరెంజ్ టచ్ వచ్చింది కాబట్టి చాలా న్యూగా ఉండే. సో ఇక్కడ నాకు బ్లూ కలర్ మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి ఇది ట్రై చేస్తున్నా. సో ఇది కూడా మినిమలే ఉండే, సింపుల్ జ్యువెలరీ కిందికి వస్తుంది కదా. సో ఇలాంటి సింపుల్ చోకర్స్ కూడా ఎప్పుడు తీసుకోలేదు నేను, ఎప్పుడు గ్రీన్ స్టోన్స్లోనే ఉన్నాయి నా దగ్గర ఉన్న చోకర్ సెట్స్ అన్ని. ఇంకా ప్రతి నెక్ సెట్కి అయితే మనకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే పర్ఫెక్ట్గా దొరికేస్తాయి. సో ఇక్కడ ఇలాంటి మ్యాచింగ్వి ఉన్నాయి, ఇవి కూడా అంటే అవి కాకుండా ఇలాంటి స్టర్డ్ టైప్ కూడా దొరికేసాయి అనమాట. సో మా మమ్మీకి ఇది దూరం ఎక్కడో ఉంటే ఇది బాగా నచ్చింది, ఇది తీపిచ్చింది అనమాట. నేను పెట్టుకొని చూస్తా ఇది నాకు బాగా అనిపిస్తుందో లేదో అని. పెట్టుకోగానే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది మా మమ్మీకి అయితే. ఇలాంటి సింపుల్ జ్యువెలరీ బాగా సెట్ అవుతుంది అమ్మకి. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో ఉండే, అసలు వేసుకొని చూడగానే మా అమ్మకి అయితే డిఫరెంట్ లుక్ వచ్చేసింది. సో నైట్ టైం అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇలాంటి నెక్ సెట్స్ అన్ని. మా అమ్మకి లాంగ్ బ్యాక్ ఇలాంటిది ఆల్రెడీ తీసుకున్నాను, నేను ఎప్పుడైనా సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ చేసినప్పుడు చూపిస్తాను. కాకపోతే ఇది డిజైన్ కొత్తగా అనిపించింది, డిఫరెంట్గా ఉంది. సో చూస్తున్నారు కదా, సూపర్గా ఉండే, ఎవరికైనా సెట్ అయిపోతుంది, మా మమ్మీకి కానీ నాకు కానీ. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇలాంటి సిల్వర్ జ్యువెలరీ ఆఫర్స్ ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇది న్యూలీ లాంచ్డ్ స్టోర్ కాబట్టి
వీళ్ళకి ఆఫర్ ఉంది. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే దిస్ ఇస్ ది గుడ్ టైం అనమాట. సో 10,000 అబోవ్ ఏది పర్చేస్ చేసినా మనకి సిల్వర్ ఆర్టికల్ అనేది ఫ్రీ ఇస్తున్నారు. ఇందాక నేను చూపించాను కదా జిలేబీ సెట్ అని, ఇదే ఎంత బాగుందో కదా. ఐఎమ్ ఇన్ లవ్ విత్ దిస్ నెక్ సెట్ గాయ్స్. సూపర్ అంటే సూపర్ ట్రెడిషనల్గా బ్యూటిఫుల్గా అనిపించింది. నాకు నచ్చినట్టు సింపుల్గా ఉంది, ఇంకా వర్క్ డిజైన్ కూడా చాలా యూనిక్గా అనిపించింది. అండ్ జిలేబీ మోడల్ ట్రెండింగ్ కూడా కదా, సో అందుకే తీసి పక్కన పెట్టాము. ఇది కూడా చాలా బాగుంది. ఈ సెట్ పైనకి ఇలా వడ్డానంతో ట్రై చేశాను. వడ్డానం డిజైన్ చూసారా గైస్, ఎంత ప్రిటీ ఉందో అసలు. మొత్తం టెంపుల్ డిజైన్ మొత్తం అందులో ఉందన్నమాట. పెద్ద పెద్ద టెంపుల్స్ కి వేస్తారు కదా, సేమ్ అలాంటి డిజైన్స్. అసలు దగ్గర నుంచి చూసైతే ఈ వడ్డానం క్రేజీ అనిపించింది. ఈ మధ్య ఇప్పుడు ఇలాంటి నెక్ సెట్స్ కూడా చాలా ట్రెండింగ్ కదా, సో ఒకసారి పెట్టుకొని చూద్దామని చూసాను ఎలా ఉంటది. నేనైతే ఈ వీడియోలో మోస్ట్లీ అన్ని సింపుల్ జ్యువెలరీ ట్రై చేసి చూపిస్తున్నాను, చాలా మందికి యూస్ఫుల్ అవుతుందని. అండ్ ఇంకా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇలాంటివే ప్రిఫర్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. కామెంట్స్ లో చెప్పండి మీకు కూడా ఇవే నచ్చితే. ఇంకా బ్రైడ్స్ కోసం అయితే చాలా డిజైనర్ జ్యువెలరీయే ఉన్నాయి ఇక్కడ. సో ఇవి చూస్తున్నారు కదా నెక్ సెట్స్, చోకర్ టైప్ అలాంటివి చాలా బాగున్నాయి. డిఫరెంట్ గా అనిపించాయి డిజైన్స్ అన్ని. ఇలాంటివి అయితే ఎక్కువగా సంగీత్ ఇంకా రిసెప్షన్స్ కి చాలా బాగా సెట్ అవుతాయి. లెహంగాస్ వేసుకుంటాం కదా అప్పుడు బ్యూటిఫుల్ అనిపిస్తాయి. సో ఇది చూస్తున్నారు కదా, నాకు ఇది మస్తు నచ్చింది. సో ఇదైతే మనం ట్రెడిషనల్ శారీ పైన కూడా స్టైల్ చేయొచ్చు, చాలా బాగుంది ఇది. సో నెక్స్ట్ నేను ఒకటి కుందన్ జడావ్ కుందన్ టైప్ లో చూసాను అనమాట. ఎంత బ్యూటిఫుల్ ఉంది ఇది చూడండి. సో ఇదైతే వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రీమియం డిజైన్, ప్రీమియం ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అంటారు కదా, అది ఎంత బాగుందో. ఇట్లా పెట్టుకోగానే చాలా గ్రాండ్గా నెక్ మొత్తం నిండుగా ప్రిట్టి అనిపించింది. సో ఎగ్జాక్ట్గా దీనికి సెట్ అయ్యే శారీ వేసుకొని రెడీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నెక్ సెట్. బ్రైడ్స్కి అయితే ఎక్సలెంట్ ఉంటుంది అసలు. పెళ్లి కూతురు ఈవెంట్లో అయినా పెళ్లికైనా చాలా బాగా సెట్ అయిపోతుంది. ఈ మధ్య ఇట్లాంటి కైండ్ ఆఫ్ జ్యువెలరీ చాలా బాగా ట్రెండింగ్ కదా. డిజైన్ చాలా యూనిక్గా అనిపించింది. ఇంకా నాకు కూడా అంత హెవీగా అనిపించలేదు, పెట్టుకుంటే చాలా గ్రాండ్ లుక్ వచ్చింది, సూపర్బ్ అనిపించింది. నెక్స్ట్ మా అమ్మ వచ్చి ఇది చూసి ట్రై చెయ్యు అన్నది. అసలు ఇలా పెట్టుకోగానే మస్తు అనిపించింది. సో మా మమ్మీ కూడా చూసి నేను చెప్పాను కదా బాగుంటుందని అంటుండే. సో చాలా బాగుండే ఇది. అంటే నైట్ ఈవెంట్సే కాకుండా డే టైంలో కూడా బాగుంటుంది. ఇది కూడా మోజోనెట్సే అనమాట. నాకైతే వీళ్ళ దగ్గర ఎక్కువగా మోజోనెట్స్ కలెక్షన్ చాలా బాగా నచ్చాయి. ఎందుకంటే వేరే స్టోర్స్లో ఇంత ఎక్కువగా కలెక్షన్ ఉండదు. మోజోనెట్స్లో ఫినిషింగ్ చాలా రిచ్ ఉంటుంది. సో పెట్టుకోగానే మనకి ఒక గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. అలాగా ఇలా చిన్న నెక్ ఉన్న వాళ్ళకి ఇలాంటి నెక్ సెట్స్ బాగుంటాయి కదా. సో నా నెక్కి అయితే పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది. అండ్ నాకు ఈ వడ్డానం కూడా చాలా బాగా నచ్చింది. సో బీడ్స్తో వచ్చింది అనమాట, సూపర్బ్ ఉండే. ఇప్పుడు ట్రెండింగ్ ఇది కూడా యాక్చువల్గా. ఈ మధ్య ఎక్కువగా ఇట్లా విక్టోరియన్లో ఇట్లా బీడ్స్ వచ్చి పెట్టుకుంటున్నారు వడ్డానం. బ్రైడ్స్ అయితే ట్రై చేసి చూడాల్సిన డిజైన్ అది వడ్డానంలో. సో ఇక్కడ చోకర్ చాలా బాగా సెట్ అయిపోయింది కదా. సో నా నెక్కి అయితే బాగా నచ్చింది. అండ్ గ్రీన్ కలర్ శారీ కానీ పేస్టల్ కలర్ శారీస్ కి కూడా సూపర్ ఉంటుంది ఇది. ఇలాంటి డిజైనర్ నెక్ సెట్స్ పెట్టుకున్నప్పుడు మనం మల్టిపుల్ లైక్ 2-3 పెట్టుకోవద్దు. ఓన్లీ వన్ సింపుల్ నెక్ సెట్ పెట్టుకుంటే అదే హైలైట్ అవుతుంది. ఓవరాల్ లుక్ చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉంటుంది. ఈ నెక్ సెట్ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అసలు ఆ స్టోన్ వర్క్ ఫినిషింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉండే సూపర్ నెక్ సెట్ ఇది కూడా. బ్రైడ్స్కి అయితే రిసెప్షన్స్కి కానీ ఎంగేజ్మెంట్కి కానీ ఏ ఈవెంట్స్కైనా చాలా బాగా సెట్ అయిపోతుంది. మా అమ్మకి ఇది కూడా చాలా బాగా నచ్చింది. సో మేము ఫస్ట్ నుంచి చూసినా నచ్చినవి తీసి పక్కన పెట్టాము. సో లాస్ట్లో చూపిస్తాను నాకు ఏవేవి నచ్చినాయి అనేది. ఇంకా చాలా మందికి ఇయర్ రింగ్స్లో ఇలాంటి స్టడ్స్వి చాలా బాగా నచ్చుతాయి. మెయిన్గా మా మమ్మీకి మా అత్తయ్యకి అయితే స్టడ్స్ అంటే మస్తు ఇష్టము. సో మీ వాళ్ళకు కూడా నచ్చుతాయి కాబట్టి చూపిస్తున్నాను. స్టడ్స్లో కూడా చాలా బాగుంది. సో బిలో 5,000 4,000లోనే ఇలాంటి మంచి స్టడ్స్ వచ్చేస్తాయి, చాలా బాగున్నాయి. అంటే డైమండ్ నెక్ సెట్ ఉన్న వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతాయి. ఇయర్ రింగ్స్ జుమ్కాస్ కాకుండా ఇలాంటి స్టడ్స్ పెద్దవాళ్ళకి చాలా బాగుంటాయి. వీళ్ళ స్టోర్లో అయితే మేము వెళ్ళినప్పుడు స్టోర్ ఓపెనింగ్ రోజే చాలా మందే ఉండే. అంటే అప్పటికి మేము ఈవినింగ్ టైంకి వెళ్ళాం, కొంచెం తక్కువ మంది ఉంటారు అనేసి. అప్పటికి కూడా లైక్ స్టోర్ ఓపెనింగ్ ఆఫర్స్ కాబట్టి క్లోజింగ్ టైంకి కూడా ఇంకా జనాలు వస్తూ ఉండే. సో ఇక్కడైతే మేము పక్కకు తీసి పెట్టుకున్న జ్యువెలరీ సెట్స్ అన్ని చూస్తున్నాము ఏవి బాగున్నాయి అని. నాకైతే నేను చూపించినవి బాగా నచ్చినాయి. అసలు ఏది తీసుకోవాలో కొంచెం కన్ఫ్యూజనే ఉండే. సో మాక్సిమం నేను అన్నిటికీ బాగున్నాయి అని చెప్పాను కదా, ఎందుకంటే నేను ఓన్లీ బాగున్నాయి మాత్రమే చూపించాను అనమాట, నాకు నచ్చినవి మాత్రమే. ఇంకా స్టోర్లో చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది, బట్ అన్ని కలెక్షన్ ఒకే వీడియోలో పెట్టలేను కదా. ఒకసారి కావాలనుకున్న వాళ్ళు స్టోర్ విజిట్ అవుతే ఎలాంటి కలెక్షన్ ఉంది, ఎలా బాగుంటుంది అని మీకు కూడా అర్థమవుతుంది. అండ్ ఏ ప్రైస్ నుంచి ఏ ప్రైస్ రేంజ్ వరకు ఉన్నాయని మీకు ఒకటి తెలుస్తుంది. సో స్టోర్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకా డిస్ప్లే పైన కూడా మెన్షన్ చేస్తాను. సో వీళ్ళ 2 న్యూ స్టోర్స్ ఎక్కడ లాంచ్ అయ్యేవి అని పెడతాను డిస్క్రిప్షన్ బాక్స్లో, చెక్ చేయండి. ఇక్కడ నేను మా మమ్మీ ఒకటి ఫైనలైజ్ చేద్దామని
అని డిసైడ్ అవుతున్నాము. మా మమ్మీకి ఏమో ఆ పక్కనది రెగ్యులర్గా నేను వేసుకోవడానికి బాగుంటుంది తీసుకొని మా మమ్మీ అంటుంది. నేనేమో ఇది బాగుంది కదా ఇది తీసుకుందాము అని నేను. ఏది తీసుకున్నా లాంచింగ్ ఆఫర్ ఉంది కాబట్టి ఆఫర్ అయితే అప్లికబుల్ అవుతుంది. సో వీఆర్ హ్యాపీ ఫర్ దట్ అనమాట. ఏంటంటే 10,000 ఎబో ఏది పర్చేస్ చేసినా ఒక సిల్వర్ ఆర్టికల్ ఫ్రీ ఇస్తున్నారు. అంతేకాకుండా 25% కూపన్ కూడా ఇస్తారు. అది నెక్స్ట్ టైం మనం రిడీమ్ చేసుకోవచ్చు. మీ అందరికైతే ఈ జ్యువెలరీ కలెక్షన్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో బ్రైట్స్ ఎవరైనా ఉంటే డెఫినెట్గా వెళ్ళి స్టోర్ విజిట్ అవ్వండి. సో డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి, యూనిక్ డిజైన్స్ అండ్ మోడల్స్. నేను చూపించిన డిజైన్సే కాకుండా ఇంకా మంచి ప్రీమియం కలెక్షన్స్ కూడా చూడొచ్చు. సో వీళ్ళ స్టోర్ పంజాగుట్టలో కూడా ఉంది అమైరా జ్యువెలరీది. అండ్ ఇప్పుడు కొత్తగా కోకాపేట్ అండ్ కొండాపూర్లో కూడా లాంచ్ చేశారు. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకా డిస్ప్లే పైన కూడా మెన్షన్ చేస్తాను, డీటెయిల్స్ చెక్ చేయండి. అండ్ గైస్ ఈ వీడియోకి ఇంతే. మీ అందరికీ కూడా ఈ మినిమల్ జ్యువెలరీ కలెక్షన్ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. నేను చాలా డేస్ నుంచి తీసుకునే సిల్వర్ జ్యువెలరీ అంతా ఒక వీడియోలో మెన్షన్ చేస్తాను విత్ ప్రైస్ డీటెయిల్స్. ఈ వీడియో అయితే ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో గైస్. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.